అల్లూరు జిల్లా రంపచోడవరం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో ఉన్న సాల్విన్ స్ట్రీమ్ మినిస్ట్రీస్ ప్రార్థనా మందిరం నందు దైవ సేవకులు అరిసె అమ్మాజీ, డేవిడ్ పాతాల అహోరోను, ఎస్తేరు రాణి, సాల్మన్ రాజు, పెద్దకాపు రాజబాబు సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నాయకులు, దేవీపట్నం మండలం మాజీ అధ్యక్షులు మరిచెట్ల బుజ్జిబాబు పాల్గొనడం జరిగింది. సంఘ యూత్ సభ్యులు భక్తి గీతాలు, ఆటపాటలు, దైవ ప్రార్థనలతో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దైవ సేవకులు అరిసె అమ్మాజీ మాట్లాడుతూ ప్రపంచంలో ప్రజలందరూ కలిసి చేసుకునే పండుగ క్రిస్మస్ పండుగని శాంతి దయను ప్రబోధిస్తూ నీ వల్లే నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించేయమని యేసుక్రీస్తు బోధించారని తెలిపారు. మన గ్రామంతో పాటు ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలని ఆమె ప్రార్థనలతో దీవించడం జరిగింది. కార్యక్రమం అనంతరం దైవ సేవకులను, సంఘ కాపులను మరిపెట్ల బుజ్జిబాబు, ఈసం శంకర్లు కలిసి సన్మానించడం జరిగింది. బుజ్జిబాబే మాటలని చెప్పేసాడు, ఇందులో ఏమీ లేవు. ప్రతి గ్రామంలోనే కూడా మతపరంగానే కాకుండా ఆవిడ సేవాపరంగా కూడా ఎన్నో యాక్టివిటీలు తీసుకొచ్చారు. అసలు చర్చ్ అంటేనే అమ్మాజీ గారు. ఆవిడ వచ్చి ప్రతి ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి. ఆవిడ యొక్క చూడండి, బాధపడే రోగులు ఉన్నారు, పేషెంట్లు ఉన్నారు, ఆవిడ వచ్చి చేసి ప్రార్థన చేస్తే ఎంతో తగ్గిపోయినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు ఈ గ్రామంలో. అదే కాదు, ప్రతి దానికి కూడా మామూలుగా వాళ్ళు అన్ని అయిపోయిన తర్వాత మా అమ్మాజీ గారు వస్తారు, తప్పనిసరిగా అందరినీ కూడా దీపిస్తారు. దాన్ని పెద్దబాబు గారు ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. తర్వాత పాదాల వీరబాబు గారు కూడా దాన్ని తీసుకెళ్తున్నారు. నిన్న సాయంత్రం వచ్చి నన్ను ఆహ్వానించే వీరబాబు గారు, నాకు ఎంతో సంతోషమైంది. ఆయన ఆహ్వానించకపోయినా నేను వస్తాను. ఏంటంటే నాకు ఏసే అంటే నాకు అంత ఇష్టం. ఏం చేద్దంటే నేను క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నాను. నాకు దానికి ఇవాళ మధ్యాహ్నం నేను చదువుకున్న కాలేజీకి సంబంధించి చర్చికి వెళ్ళి వచ్చాను. ఏఎల్సీకి నాకు చాలా అభిమానం. అక్కడికి వెళ్ళి వచ్చాను. తర్వాత నాకు ఇక్కడికి వెళ్ళాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నాను. గత 4 సంవత్సరాలుగా కూడా ఇక్కడ క్రిస్మస్ కూడా నేను హాజరవుతున్నాను. అలాగే ఇంకా ఎన్నో సంవత్సరాలు ఈ విధంగానే కూడా కొనసాగాలి. అందరికీ ఐఎస్ఐ ఆరోగ్య ఐశ్వర్యాలు అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా ముగిస్తున్నాను. ఆమె అమ్మాజీ గారి కుటుంబంని, ప్రతి వ్యక్తిని కూడా, పెద్దబాబు గారిని, హలోలియా గారిని, అలాగే రాజు గారిని, అలాగే వీరబాబు గారిని, అందరినీ కూడా ఎంతో ఉన్నతమైన స్థాయికి వ్యక్తిత్వంలో తీర్చిదిద్దడంలో ఎంతో పాత్ర అమ్మాజీ గారిది ఉందండి. దానికి మేమందరం కూడా ఆవిడ్ని ప్రత్యేకంగా గౌరవించడానికి కారణం కూడా అదేనండి. అలాగే ఈ సంఘాన్ని ఇంత ముందుకు తీసుకురావడానికి ఈవేళ చాలా సౌకర్యాలు ఉన్నాయి, చాలా వెసులుబాట్లు ఉన్నాయి, చాలా మంది సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. కానీ ఆమె ఈ సంఘాన్ని ప్రారంభించేటప్పుడైతే ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో కొన్ని అవమానాలు కూడా జరిగే టైంలో కూడా పట్టు వదలకుండా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలనే కృత నిశ్చయంతో ఈ సంఘాన్ని ఇంత అభివృద్ధి చేస్తూ మన గ్రామంలోనే కాకుండా మన మండలంలో కూడా ఇంచుమించు ప్రతి పంచాయతీలోని అమ్మాజీ గారు ఈ మతానికి సంబంధించినటువంటి చర్చిలు నిర్మించడంలో కానీ, అభివృద్ధి చేయడంలో కానీ చాలా ముందుకు తీసుకెళ్లారని తెలియజేస్తున్నామండి. అంతేకాకుండా ఓన్లీ మతపరమైన కార్యక్రమాలే కాకుండా సేవాపరమైన కార్యక్రమాలు కూడా చేస్తూ ఎంతో మంది పేదలకి తమ వంతుగా కూడా సహాయ సహకారాలు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసినందుకు ఆవిడ మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తున్నామండి. అలాగే ఆవిడకి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి తమ కుటుంబాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అలాగే ఈ సంఘాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని, మంచి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దబాబు గారికి, అలాగే వీరబాబు గారికి, ఈ సంఘ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్.